హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఇవాళ ఒక లేజీ సండే వ్లాగ్ అనమాట. ఎందుకు అంటే నాకు ఇవాళ ఏం చేయబుద్ధి అయితే లేదు. సో ఏం చేయ బుద్ధి కానప్పుడు నేను ఏం చేస్తా అంటే కుకింగ్ చేస్తాను అనమాట. సో ఇవాళ నేను మంచిగా ఏదన్నా చికెన్ తోటి రెసిపీ చేద్దాము అని అనుకుంటున్నా. దాని తర్వాత ఏదన్నా డెజర్ట్‌కి కోసం గూడా ఏదన్నా చేద్దాము అని అనుకుంటున్నా. చూద్దాం ఏం చేస్తానో. ఐయామ్ స్టిల్ థింకింగ్ ఏం చేయాలి అని చెప్పేసి. ఆహ్, కొ హె డెజర్ట్ అయితే ఏదన్నా హెల్తీగా చేద్దాము అన్నట్టు అనిపిస్తుంది. హ్మ్. చూద్దాం. ఏదన్నా చేస్తే డెఫినెట్‌లీ నేను మీకు చూపిస్తా నేనేం చేస్తున్నా అని చెప్పేసి. చూసేయండి. నైట్ నేను 11కి పడుకున్నా. కానీ 1 వరకు నిద్ర పట్టలే. కంటిన్యూయస్‌గా బ్రెయిన్‌లో థాట్స్ రన్ అయితనే ఉన్నాయన్నమాట. ఇంగా అంత బ్రెయిన్ వర్కింగ్‌లో ఉండేసరికి పొద్దున్న లేచిన తర్వాత బ్రెయిన్ ఈస్ నాట్ బ్రెయినింగ్ అనమాట. ఇంగ బ్రెయిన్‌ని ఎట్లైనా సరే యాక్టివేట్ జేయాలని జెప్పేసి ఇంగ కాఫీ పడితే గానీ అది కరెక్ట్ సెట్ అవ్వదని జెప్పి ఇంగ కాఫీ చేసుకోవడం స్టార్ట్ జేషిన. జనరల్‌గా నేను కాఫీ అయితే ఇంట్ల మోస్ట్‌లీ ప్రిఫర్ జేయ్య. బట్ ఇంగ ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇంగ నా వల్ల అయితలేదు అంటే అప్పుడు ఇంగ కాఫీ చేసుకుంటా అనమాట. ఇ ఇఫ్ ఎట్ ఆల్ నాకు కాఫీ తాగబుద్దయితే ఎప్పుడైతే నేను హైదరాబాద్ ఎళ్తానో అప్పుడు ఇంగ మంచిగా రోస్టరీ కేఫ్ ఉంటది. ఇట్స్ మై ఫేవరెట్ కేఫ్ అనమాట. బికాజ్ దాంట్లో కాఫీ బీన్స్ ఎంత బావుంటాయంటే అంత మంచి అరోమాటిక్‌గా టేస్ట్ గూడా మస్తుంటదనమాట. అందుకే నేను ఎప్పుడైనా కాఫీ తాగాలి అనిపిస్తే ఇంగ అక్కడికే ఎళ్లి కాఫీ తాగుతా అనమాట. కానీ ఇంగ నా వల్ల అయితలేదు ఇంగ ఇవాళ అని జెప్పేసి ఇగ కాఫీ చేసుకున్నా. కాఫీ చేసుకొని మంచిగా బాల్కనీలోకెళ్ళి ఆ బాల్కనీలో వ్యూ జూసుకుంటా, కాఫీ సిప్ జేసుకుంటా, వ్యూని ఎంజాయ్ చేసుకుంటా, కొంచెం ప్రశాంతంగా బ్రెయిన్‌లో ఎలాంటి థాట్స్ రన్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తా అనమాట. ఇంగ వన్స్ కొంచెం ఇంగ మంచిగా సెట్ అయిన తర్వాత ఇంగ కాసేపు అట్లనే ఉండేసి కొంచెం సేపు చదువుకున్న తర్వాత ఇంగ ఇవాళ సండే గదా! సో ఇంగ చికెన్ చేసుకుందామని జెప్పేసి ఇంగ చికెన్ కోసమని అన్నీ ప్రిపేర్ చేసుకున్నా అనమాట. సో, నాకు ఓన్లీ నాన్ వెజ్ జేయడానికే వస్తది. ఎందుకంటే నాకు నాన్ వెజ్ ఇష్టం కాబట్టి నేను నాన్ వెజ్ చేయడానికి ఇష్టపడతా. అండ్ మెయిన్‌గా చికెన్‌లో అయితే నేను చాలా రెసిపీస్ చేస్తా అనమాట. అండ్ చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోయేటివి. పెద్ద పని అయ్యేవి కాకుండా సింపుల్‌గా చేసేసుకుంటా అనమాట. ఇవాళైతే ఒక చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. దీంట్లోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయి. ఆనియన్స్ ఒక కేజీ చికెన్‌కైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ 3 అయితే పక్కా పడతాయి. నేనిక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. సో, చిన్న చిన్నయి ఒక 3, 4 తీసుకున్నా అనమాట ఆనియన్స్. సో, ఇట్లా ఆనియన్స్ కట్ చేసేసుకొని, ఆయిలేసేసుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ రావాలనమాట దీంట్లోకి. బ్రౌన్ కలర్‌గా ఆనియన్స్ ఫ్రై అయినాక పుదీనా ఏసేసుకొని అది గూడా ఫ్రై అయినాక పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం గ్రేవీ ఎట్లా వస్తది అంటే కొంచెం థిక్ గ్రేవీ ఉంటదనమాట. మరీ లూజ్‌గా గాదు, మరి ఫ్రై లాగా గాకుండా సెమీ గ్రేవీ తోటి వస్తదనమాట. అది ఫ్రై అయినాక చికెన్ ఏసేసుకొని కొంచెం కొత్తిమీర, మా ఇంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు ఫుల్లేస్తేనే మంచిగనిపిస్తది మాకు ఆ టేస్ట్ గాని. సో, కొంచెం మేము ఎక్కువనే యేసుకుంటాం. మీకెంత కావాలో అంత యేసేసుకోండి. ఇంగ ఉప్పు, కారం గూడా మేము కొంచెం ఎక్కువనే తింటాము. సో, ఇంగ కారము, ఉప్పు అన్నేసేసుకొని, ఈ చికెన్‌లోంచి వాటర్ ఎప్పుడైతే బయటికొస్తాయో, అప్పుడు మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసేసుకొని, కొంచెం చికెన్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే దీంట్లోకి ఒకటి మసాలా ప్రిపేర్ చేసుకుంటాము. ఈ మసాలాలోకి ఒక 4, 5 ఇలాయచి, దాల్చిన చెక్క, మిరియాలు, ఇంకా లవంగాలు, ఎండు కొబ్బరి ఏసేసుకొని దాన్ని పౌడర్ జేసేసుకోవాలనమాట. ఇట్లా చికెన్‌లోంచి వాటరొస్తది గదా! ఇంగ వాటరొచ్చినాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ జేస్తున్నాము. చికెన్ మునిగేంత వరకు. ఆ వాటర్ బాయిల్ అయినాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఏసేసుకోవాలి. ఇంగ మసాలానేసేసుకొని చికెన్ బాయిల్ అయ్యేంత వరకు ఆయిల్ బయటికొచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలనమాట చికెన్‌ని. సో, అప్పుడు ఇంగ మీకు కొంచెం థిక్‌గా గ్రేవీ వస్తది. లేదు థిక్‌గా గాదు కొంచెం లూజ్‌గానే గావాలి అంటే యూ కెన్ హా యాడ్ సమ్ మోర్ వాటర్ అనమాట. అండ్ దాని తర్వాత పైనుంచి ఇట్లా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర యేసుకుంటే ఆ అరోమా చాలా బావుంటదనమాట. మనం తాలింపులో ఏసేదానికంటే నాకిట్లా
కరివేపాకు పైనుంచి ఏస్తేనే మంచిగా అనిపిస్తది. ఇంగ ఆ రోజు అసలు బ్రేక్‌ఫాస్టే చేయలేదు గాబట్టి, మంచిగా పెట్టుకొని ఫుల్‌గా తినేసినా అనమాట. ఇంగ అంత తిన్న తర్వాత అసలు ఎవ్రీ సండే అంత చికెన్ తిన్న తర్వాత సాటిస్ఫైడ్‌గా ఎట్లా నిద్రొస్తది. వన్స్ నేను ఆఫ్టర్‌నూన్ నిద్రపోయినా అంటే ఇంగ నైట్ నేను నిద్రపోననమాట. అదొక పెద్ద ప్రాబ్లమ్ ఉంది నాకు. సో, చాలా మట్టుగయితే ఆఫ్టర్‌నూన్ పడుకోవద్దన్నట్టే చూస్తాను. కానీ సండేస్ ఐ కాంట్ రెసిస్ట్ అనమాట. ఇంగ పండుకోవాల్సొస్తది. కానీ ఈరోజు ఇంగ పండుకుంటే ఆల్రెడీ నేను ముందు రోజు నైటే ఫుల్ లేట్ పండుకున్నా. మళ్ళా ఇవాళ లేట్ పండుకుంటే నా స్లీప్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతది అని చెప్పేసి అట్లా కాదని ఒక 1, 2 అవర్స్ అట్లా అట్లా టైమ్ పాస్ చేసేసి ఇంక తిన్న వెంటనే వాకింగ్‌కి రావాలంటే కూడా అవ్వదు. ఆ రోజు ఇంకా కొంచెం మంచిగా వెదర్ అంతా క్లౌడీ ఉండే అనమాట. సో, ఇంగ వాకింగ్ ఒక్కదాన్నే వస్తా. ఇంగ టైమ్ పాస్‌గా ఏముంటది, అక్కడ ఎవరింటి ముందు ఏం చెట్లేసిండ్రు, ఏమున్నయి, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ చూసుకుంటా వాకింగ్ చేస్తా అనమాట. ఇంగ అదే నాకు టైమ్ పాస్. అసలు జూషినారా ఎంత క్యూట్‌గా వంకాయలు పెరిగినాయి. అసలు ఆ వంకాయల కలరే ఎంత వైబ్రెంట్‌గుంటాయి గదా! నాకైతే మస్తిష్టం ఆ కలరు. ఇట్లనే ముందుకొస్తుంటే ఇదేదో చెట్టు కనిపిచ్చింది. దానికేవో కాయలున్నాయి. ఇదైతే నాకు పత్రి అన్నట్టు తెలుసు. బట్ ఐ డోంట్ నో అంతగా. సో, దానికేదో కాయలున్నాయి వెరైటీగా ఫస్ట్ టైమ్ జూస్తున్నా అని ఇగ దాన్ని రికార్డ్ జేషినా. ఇంకొంచెం ముందుకి రాంగానే ఐ ఫౌండ్ దిస్ సెసమి ప్లాంట్ అనమాట. అసలు ఎంత క్యూటున్నాయి గదా! సెసమి పాట్స్. అండ్ దాని పక్కనే ఈ క్యూట్ పంకిన్స్‌గా అనిపించినాయన్నమాట. అసలు చాలా పెద్ద చెట్టున్నది. అండ్ అన్నీ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అన్నిటికి పంకిన్స్ ఉన్నాయన్నమాట. క్యూట్‌గా. ఇంగ కొంచెం ముందుకు రాంగానే ఆ పాలకూర తోట ఉంటది. ఇవాళ సండే కదా! రేపు పాలకూర పప్పు అట్లా చేసేసుకుందాము అని జెప్పేసి పాలకూర తీసుకుందామని వచ్చిన. అక్కడ ఆంటీ వాళ్ళు ఆ పాలకూర కట్ జేస్తున్నారు. వాళ్ళతోటి మాట్లాడేసి పాలకూర తోటని జూసేసుకొని వాకింగ్ చేస్తూ ఉన్నా అనమాట. మోస్ట్‌లీ నేను ఒక 10,000 స్టెప్స్ అయ్యే వరకైతే పక్కా వాకింగ్ చేస్తా. అప్పుడప్పుడు నా స్టామినా బట్టి అనమాట. కొన్ని రోజులు ఇంకా 10,000 కాదు 12,000, 13,000 అయినా అని ఓకే. బానే అనిపిస్తది. కొన్ని కొన్ని రోజులు ఇంగా టయర్డ్ ఫీలింగ్ వస్తది. అడుగు ముందు పడదనమాట. అట్లాంటి రోజులైతే వాపసొచ్చేస్తా. కొంచెం ముందుకు పోంగానే ఈ వరి నాటేసిండ్రనమాట. దీనికంటే ముందు రోజే యాక్చువల్లీ వాళ్ళొచ్చి పాటలు పాడుకుంటా వరి నాటేస్తున్నారు. చాలా చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. బట్ ఆ రోజు నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. మళ్ళెప్పుడైనా ఉంటే రికార్డ్ చేస్తా. అండ్ రిటర్న్ అయిపోతుంటే మా ఫ్రెండ్స్‌ని కలిసినా అనమాట. ఇంటికి రిటర్న్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసేసి కూర్చున్నా అనమాట.